కాలం అనేక విధాలుగా మరి నడిపిస్తుందని చెప్పాలి. ఎందుకనంటే ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. నిజంగా మరి కాళ్ళు చేతులు ఉన్నవాళ్ళు కూడా ఈరోజు సరైన పనులు చేయక మరి డిగ్రీలు చేసినప్పటికీ కూడా ఇంట్లో వాళ్ళని బాధ పెడుతూ కొన్నిసార్లు ఇబ్బందులు పెడుతూ వాళ్ళతో మాటలు పెడుతూ కొనసాగించేసిన ఈ కాలంలో మరి ఈరోజు మనం ఒక వ్యక్తిని ప్రత్యేకమైన వ్యక్తితో మనం మాట్లాడడానికి ఈరోజు విశాఖపట్నం వచ్చాం. విశాఖపట్నంలో ఇది రైల్వే న్యూ కాలనీ మరి పరిసర మరి 2 కాళ్ళు ఏమాత్రం కూడా పని చేతులు కూడా అంతంత మాత్రమే. మరి ఇది ప్రస్తుతానికి ఆయన వాడుతున్న వాహనం అనుకుంటాను. ఎందుకంటే ఈరోజు మరి దీని మీదే ఆయన మరి తన కుటుంబాన్ని పోషించుకుంటూ తన భార్య మరి చిన్న కుమార్తెను కూడా మరి పోషించుకుంటూ మరి ముందుకు వెళ్తున్నారు. ఈ రైల్వే న్యూ కాలనీ పరిసర ప్రాంతంలో ఇది విశాఖపట్నంలో ఉన్న రైల్వే స్టేషన్కి చాలా దగ్గరలో ఉండే ప్రాంతము. మరి ఈరోజు తనతో మాట్లాడడానికి తన జీవితం ఎలా గడుపుతున్నాడు, ఏ విధంగా తను కుటుంబాన్ని పోషించుకొని వస్తున్నాడు, ఈరోజు కాళ్ళు చేతులు బాగున్న వాళ్ళ కుటుంబాన్ని పోషించలేకపోతున్నారు, అలాంటిది ఈరోజు తన జీవనాన్ని ఎలా గడుపుతున్నారు అనే విషయంలోనే మరి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంతేకాదు ఈయన ఒక నేషనలే కాదు ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్ కూడా. తన యొక్క జీవితంలోనే అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ మరి తన జీవితాన్ని ముందుకు నడిపించుకుంటూ ఒక ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్గా ఈరోజు మరి ముందుకు వచ్చారు. మరి ఆయన పరిస్థితి ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా గడుపుతున్నారు, జీవితాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడు అడగడానికి ప్రయత్నం చేద్దాం. ఇది తన గృహం. మరి ఈ గృహానికి మనం వచ్చాం. మరి ఆయన లోపల ఉన్నారు, ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. మరి మనం ఇంట్లోకి వెళ్దాం. ప్రస్తుతానికి మరి ఆయన ఇంట్లోకి వచ్చాం. మరి ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ అనేకమైన చెస్ తాలూకా సర్టిఫికెట్ ఆఫ్ పార్టిసిపేషన్ మనం చూడొచ్చు. మన ఇక్కడ ప్రౌడ్లీ ప్రజెంటెడ్ టు యేసుబాబుకే ఇండియా అని ఆల్రెడీ మరి ఇంటర్నేషనల్ తరపు నుంచి ఆయన సంపాదించడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ చెస్ బోర్డు మరి యొక్క ఆయన యొక్క భావాలు కూడా మనకు కనబడుతున్నాయి. ఇవన్నీ ఆయన ఆడుతున్నప్పుడు అంటే చెస్ ఆడుతున్నప్పుడు ఆ గేమ్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మరి ఫొటోస్ ఇక్కడ కూడా వాళ్ళు షో పెట్టుకున్నారు. మరి ఇక్కడ ఈ గ్రాండ్ ఇంతో తీసుకోవడం జరిగింది. మరి అలాగే ఇంటర్నేషనల్ ప్లేయర్ అనుకుంటాను. మరి ఇక్కడ కూడా ఆయన కనబడుతున్నారు. మరి ఆయన విధంలో మరి ఇక్కడ కూడా మనం చూడొచ్చు. ఇంట్లో మరి చాలా ఇదిగా మరి ఇక్కడ పెట్టడం జరిగింది. ఫొటోస్ అన్ని చాలా అందంగా తన కష్టాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఎందుకంటే డిస్ట్రిక్ట్ ప్లేయర్ కాకుండా నేషనల్ ప్లేయర్ కాకుండా ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్లేయర్గా మరి ఈరోజు ఇవన్నీ మరి ఆయన సంపాదించినవే. ఎందుకంటే ఆయన కష్టార్జితంలో ఒక భాగమై ఉన్నాయి. మరి ఇక్కడ కూడా మనం చూడొచ్చు. ఈ పరిసర ప్రాంతంలో కూడా మరి ఈరోజు ఒక హ్యాండిక్యాప్డ్గా ఉంటూ కాళ్ళు పనిచేయకపోయినా మరి తన జీవితాన్ని ఈరోజు ఎవరు ఆదుకోకపోయినా మన మరి తను పోషించుకునే విధానంలో తను ఏం చేస్తున్నాడో కనుక్కోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కూడా మనకు డిస్ప్లే కనబడుతుంది. లోపలికి వెళ్దాం. ఆల్రెడీ మరి మనతో పాటు జాయిన్ అవ్వడానికి మరి యేసుబాబు ఫ్యామిలీ ఉంది. నమస్తే ఎలా ఉన్నారు, ఏంటి సంగతి, ఎలా గడుస్తుంది జీవితం? బాగానే జరుగుతుంది. ఓకే యేసుబాబు గారు, మరి మేమైతే సిటీవీ నుంచి వచ్చాం, మీతో మాట్లాడాలని ప్రత్యేకంగా ముచ్చటించాలని మరి ఒక ప్రత్యేకమైన ఆలోచనతో వచ్చాం. ఎలా ఉన్నారు యేసుబాబు గారు? బాగున్నాం సార్. భార్య పిల్లలు అందరితో బాగున్నాం. ఎలా గడుస్తుంది జీవితం? ప్రెసెంట్ అయితే వ్యాపారం చేస్తాను సార్. నమ్మకాల వ్యాపారం చేసుకుంటూ నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. రైట్ అండి. మరి అసలు మీ జీవనం ఇదేనా, ఇంకేమైనా దీంతో పాటు ఇంకేమైనా చేస్తున్నారు? దీంతో పాటు చెస్ కోచింగ్స్ కూడా ఇస్తూ ఉంటాను సార్. బయట బోర్డు చూసే ఉంటారు. ఎవరైనా వస్తే నేను చెస్ కోచింగ్స్ చెప్తాను. ప్లస్ నిమ్మకాయల వ్యాపారం నేను చేస్తాను, మా మిసెస్ కూడా చేస్తారు అనమాట. ఇద్దరు కలిపి వ్యాపారం చేసుకుంటాం. రైట్ అండి. అసలు నీ నిమ్మకాయల కంటే ముందు నుంచి మీరు ఏమైనా వ్యాపారాలు మొదలు పెట్టారా? అసలు మీరు ఏం చదువుకున్నారు, మీ స్టడీ ఏంటి? అలాగే మరి మీ భార్య పక్కనే ఉన్నారు, తను మీ జీవితంలోకి ఎప్పుడు వచ్చారు? 2 బిడ్డలు మళ్ళీ దేవుడు ఇచ్చినట్టు కనబడుతుంది. వీళ్ళందరూ ఎప్పుడు వచ్చారు? దాని కామం ఇస్తే తెలియజేయండి. నేను ఇంటర్ వరకు చదువుకున్నాను సార్ ఏవన్ కాలేజ్లో. నేను 10th నుంచి చెస్ ఆడడం స్టార్ట్ చేశాను. నేను కొత్త రోడ్లో మా అమ్మగారికి పువ్వుల వ్యాపారం ఉండేది. ఆ షాప్ ఎదురుగా ఒక చిన్న స్టీల్ షాప్లోనే తను పనిచేసేవారు అనమాట. అప్పుడు అలా తను పరిచయం అయ్యి లవ్గా మారి మాకు మ్యారేజ్ వరకు వచ్చాము. అక్కడి నుంచి ఇంకా నా చెస్ గురించి చెప్పాలి అంటే నాకు మా అమ్మగారి సపోర్టు, మా మిసెస్ సపోర్ట్ వల్ల నేను మ్యారేజ్ అయ్యాక నాకు ఎక్కువ ట్రోఫీలు వచ్చినవి ఎక్కువ ఉన్నాయి. మ్యారేజ్ ముందు కన్నా మ్యారేజ్ తర్వాత నాకు ఎక్కువ వచ్చాయి. తన సపోర్ట్ వల్ల తనే నన్ను టోర్నమెంట్స్కి కూడా తీసుకెళ్తారు. వీల్ చైర్లో తీసుకెళ్ళి నన్ను ఆడించడం అని
మా పాపను ఆడించడం కానీ ప్రతిదీ తనే చూసుకుంటారు. ఆ, అంటే ఒక తల్లిలాగా, తల్లిలాగా. అంటే ఒక తల్లిలాగా తనే అక్క, తనే చెల్లి, తనే తల్లి, తనే భార్య కూడా. అంటే మీకు ఉదయం కాలకృత్యాల నుంచి ఆవిడే సపోర్ట్ ఉంటుంది. పొద్దున్న లేచిన కాడి నుంచి మళ్ళీ సాయంకాలం పడుకునే వరకు ప్రతి విషయము తన సపోర్ట్ లేకుండా ఏమి చేసుకోలేదు సార్. ఇండివిజువల్గా చేసుకోలేను. తన సపోర్ట్ ఉంటుంది, నాకు సపోర్ట్ చేసుకుంటూ మళ్ళీ తన ఇంట్లో పనులు అవన్నీ చేసుకుంటారు. ఓకే. మరి ఇప్పుడు ప్రస్తుతం అంటే జీవితాన్ని ఎలా గడుపుతున్నారు? ఒక భార్య ఉన్నారు, ఇద్దరు బాబు ఉన్నారు, వీళ్ళు ఎలా పోషిస్తున్నారు? ఈ ఇంటి రెంట్ కూడా ఉంటుంది కదా, మీ సొంత ఇల్లా రెంట్ ఇల్లా? సార్ ఓకే, రెంట్ రెంట్. హౌస్. ఎలా గడుపుతున్నారు? మరి దీనికి రెంట్ ఎంత పే చేస్తున్నారు? మీకు ఎక్కడి నుంచి ఆదాయం వస్తుంది? నేను ప్రజెంట్ అయితే ఇంతకుముందు అయితే ఇయర్ ఫోన్స్ అది అమ్మేవాడిని సార్. రైల్వే స్టేషన్ బయట కింద కూర్చొని ఎండలో కూర్చొని అమ్మేవాడిని. తర్వాత కోవిడ్ తర్వాత ఆ వ్యాపారం అనేది ఆగిపోవడం వల్ల నాకు ఇలా నిమ్మకాయలు అమ్ముదామన్న ఒక ఆలోచనతో మేము నిమ్మకాయలు అమ్మడం స్టార్ట్ చేసాము. ఫస్ట్ నేను ఒక్కనే చేశానండి. చేస్తూ కాకపోతే దాని మీద వచ్చే ఆదాయం సరిపోక నేను కూడా అమ్ముతాననేసి తను కూడా నాకు సపోర్టివ్గా తను కూడా అమ్మడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ రూమ్ రెంట్ కానివ్వండి, పిల్లల చదువు, పాపకి బయట టోర్నమెంట్స్ కానీ తీసుకెళ్ళడం ప్రతిదీ ఆ నిమ్మకాయల మీద ప్రజెంట్ డిపెండ్ అయ్యి ఉన్నాం. ఈ నిమ్మకాయల మీద. రైట్ అండి. మీరు చెస్ ప్లేయర్ కూడా విన్నాను. మరి చెస్ మీరు ఎప్పటి నుంచి ప్రారంభించారు? మీకు ఎవరు నేర్పించారు? నేను అక్కడ చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను. అంటే యాక్చువల్గా 8th క్లాస్ 9th క్లాస్ ఆ టైంలో నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు అక్కడున్న పిల్లలతో పాటు నేర్చుకున్నాను నేను, ప్రత్యేకించి కాదు. తర్వాత 10th అయిన తర్వాత నాకు ప్రొఫెషనల్గా తీసుకోవాలి, వీటికంటూ ఒక టోర్నమెంట్స్ ఉంటాయి అని తెలిసిన తర్వాత నాకు వరాల గారని కొత్త రోడ్లో ఉంటారు. స్టార్టింగ్ ఆయన నాకు గురువు. తర్వాత ప్రసాద్ దాస్ గారని అలా 1 by 1 నాకు అలాగా కోచింగ్ ఇచ్చేవారు. ప్రసాద్ దాస్ గారు కూడా నాకు ఎత్తుకొని టోర్నమెంట్స్ తీసుకెళ్లారు కొన్నేళ్ళు. తర్వాత ఆయన ఇంట్లో సమస్యల వల్ల తర్వాత నాకు అంటే వాళ్ళ మిస్సెస్ నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళడం వల్ల, ఒక వికలాంగుడికి సేవ చేస్తున్నావు, ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నావు అని చెప్పడం వల్ల తను ఇంకా రావడం ఆపేశారు. ఇంకెవరి దగ్గర కోచింగ్ తీసుకుని ఇదే ఫేస్ చేయాల్సి వస్తుందని ఇంకా నేను కోచింగ్ ఆపేసి నా ఉన్న గేమ్నే కంటిన్యూ చేస్తున్నాను. అంటే మీరు మీ చెస్ నేర్చుకునే విధానంలో, అంటే సమయంలో, అంటే ఈ కాలంలో మీకు ఏమైనా అవమానాలు ఎదురయ్యాయి? అయ్యా సార్. నేను ఇంటర్ యూనివర్సిటీ ఆడుతున్నాను సార్. బుల్లయ్య కాలేజీలో ఆడుతున్నాను. స్టేట్ టోర్నమెంట్ అది ఆడుతున్నప్పుడు నేను కొత్త, నాకు టోర్నమెంట్ 2nd టైం అనుకుంటాను అది వెళ్ళడం. నాకేం తెలియదు. నేను వెళ్ళినప్పటికీ టోర్నమెంట్ స్టార్ట్ అయిపోయింది. నన్ను చూసి అసలు లేదమ్మా టోర్నమెంట్ స్టార్ట్ అయిపోయింది, నేను తీసుకోలేము అనేసి కూడా అన్నారు. లేదు సార్ నేను ఆడతాను చూడండి అంటే, లేదు ఆల్రెడీ ప్లేయర్ని కూడా మేము సెలెక్ట్ చేయడం జరిగింది, ఛాంపియన్ కూడా అయిపోయాడు అబ్బాయి, ఈ ఇయర్ ఆ అబ్బాయినే పంపిస్తాము అనేసి అన్నారు. అంటే నేను అప్పుడే పోల్రెడ్డి సార్ నన్ను చూసి, నాకు పోల్రెడ్డి సారు అది బుల్లయ్య కాలేజ్ పీడీ గారు, పోల్రెడ్డి సార్ సపోర్ట్ చేస్తే ఒకసారి ఎవరైతే ఛాంపియన్ అయ్యారో ఆ అబ్బాయికి తనకి పెట్టి చూడండి అన్నారు. పెట్టి చూడగానే నేను ఫస్ట్ టైంలోనే అబ్బాయి మీద గెలిచాను. గెలవగానే ఆ అబ్బాయి ప్లేస్లో అప్పుడు నన్ను పంపించారు, తిరుపతి యూత్ హాస్టల్లో పంపించారు ఒక టీంని ఇచ్చి. అక్కడ కూడా నేను నాకు ఇచ్చినటువంటి టీంతో పాటు నేను ఫస్ట్ ప్లేస్ సాధించడం జరిగింది తిరుపతిలో కూడా. అంటే మీరు నిరాశ చెందుతున్న సమయంలో పోల్రెడ్డి గారు, అంటే బుల్లయ్య కాలేజ్ పీడీ గారు మీకు సహకరించారు. ఆయన ప్రోద్బలంతో ఈరోజు మీరు తిరుపతి మళ్ళీ ఆ గేమ్లో ఇక్కడ గెలిచి మీరు తిరుపతి వెళ్ళడం జరిగింది. సార్ అది కూడా బెంచ్ మీద కూడా ఆడనవ్వలేదు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు నాకు కిందే బోర్డు పెట్టారు. అంటే నన్ను మూవ్ చేయాలి. యాక్చువల్గా వాళ్ళని తప్పు పట్టలేము, నన్ను ఎత్తుకొని బెంచ్ మీద కూర్చోబెట్టి ఇంకా బోర్డు పెట్టాలి. నేను అక్కడ ఎత్తలేక నాకు కింద ఆడాను, నేల మీద ఆడాను. నాతో ఆల్రెడీ ఆ అబ్బాయి ఛాంపియన్షిప్ కొట్టిన అబ్బాయి కూడా పాపం కింద కూర్చొని నాతో పాటు ఆడాడు. ఏమీ ఇదిగా ఫీల్ అవ్వకుండా ఆడారన్నమాట. అంటే ఈ చెస్ జీవితంలో అంటే ఒక విషాదం ఉంది, అంటే కంపల్సరీ విషాదం అనగా ఒక ఆనందం కూడా ఉంటుంది కదా. అంటే మీ యొక్క జీవితం, ఈ చెస్ జీవితంలో మీరు గెలుపొందిన ఈ ఆటలో ఎప్పుడైనా మీరు అంటే ఆనందంగా సంతోషపడే రోజులు ఏమైనా ఉన్నాయి సార్? మోస్ట్లీ సంతోషపడేవి చాలా తక్కువ. ఇంకొక బాధాకర విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఢిల్లీ టోర్నమెంటు ఢిల్లీలో
ఫిడే ఓపెన్ ఆడుతున్నాను. ఉమ్, అది సకలాంగులతో పాటు, ఉమ్, వికలాంగుల టోర్నమెంట్ కాదు అది, ఓకే సకలాంగుల టోర్నమెంట్. ఓకే ఓకే అయితే నేను ఎంట్రీ ఫీజుకి వాటికి నేను టోర్నమెంట్కి వెళ్ళేటప్పుడు ఒక నెల రోజుల నుంచి సేవింగ్స్ చేసుకొని నాకు ఖర్చులు ఎంత అవుతాయి అనేది నేను సేవ్ చేసుకొని ఆ డబ్బులు పట్టుకొని కరెక్ట్గా సరిపడగా వెళ్తాను. ఉమ్, అయితే నేను ఆల్రెడీ ఆర్గనైజర్తో మాట్లాడాను. నాకు రూమ్ అకామిడేషన్ ఇస్తాము, ఎంట్రీ ఫీజు 50% కన్స్ట్రక్షన్ ఇస్తాము ఉమ్, అని చెప్పడం జరిగింది. సరే అని నేను సరిపడగా డబ్బులు పట్టుకొని వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అకామిడేషన్ ఇవ్వలేదు, అంటే ఫ్రీ అకామిడేషన్ ఇవ్వలేదు. ఓకే ఎంట్రీ 50% కన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఉమ్, అకామిడేషన్ ఇవ్వకపోయేసరికి నేను నా దగ్గర ఉన్న డబ్బులు కూడా అకామిడేషన్ కట్టేశాను. అక్కడ 1 వీక్ టోర్నమెంట్ అది, ఉమ్, క్లాసికల్ టోర్నమెంట్. ఆ 1 వీక్లోని నేను ఒక పూటే, అది కూడా అట్టుపళ్ళు తింటూ ఆడాను సార్. వెరీ గుడ్ అంటే భోజనం చేయకుండా ఆడాను. అట్టుపల్లే మధ్యాహ్నం పూట. నాతో పాటు ప్రసాద్ దాస్ గారు అని అంటే చెప్పండి. భోజన సదుపాయం ఏర్పాటు చేయలేదా? లేదు సార్, భోజనాలు ఎవరికాలో పెట్టుకోవాలి. ఎవరికాలో పెట్టుకోవాలి. అంటే ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయం కూడా మీకు అందించలేదు? లేదు సార్. ఆ, నేను ఒక ఒంటి పూటే అట్టుపళ్ళు అవి తింటూ అలాగా 7 రోజులు అక్కడ గడిపాను. ఉమ్, చాలా ఆకలేసేది. చెస్ ఆడితే యాక్చువల్లీ మీకు తెలుసు క్యాలరీస్ చాలా ఖర్చు అవుతాయి. ఉమ్, భోజనం లేకుండా చెస్ ఆడితే హెడేక్ రావడం, బా ఇవన్నీ భరిస్తూ ఆడాను. ఉమ్, ఆ టోర్నమెంట్లోనే నాకు 99 రేటింగ్ పాయింట్స్ వెరీ గుడ్ పెరిగాయి కూడా. ఆ, అలాగా అలాగే చాలా ఉన్నాయి నాకు చెప్పాలని సార్. కానీ సంతోషకరంగా అడిగారు. అందులో ఏంటంటే నేను ఇండియాకి సెలెక్ట్ అయ్యాను సార్. ఉమ్, రీసెంట్గా అది ఇండియాకి సెలెక్ట్ అయ్యేటప్పుడు ప్రాబ్లం ఏంటంటే సార్, లాస్ట్ రౌండ్ ఉమ్, తమిళనాడు అబ్బాయికి నాకు ఫైనల్ రౌండ్. ఉమ్, యాక్చువల్గా నాకు డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్ వారు చాలా సపోర్ట్ చేశారు. ఉమ్, మా ఫ్రెండ్ ల్యాప్టాప్ స్పాన్సర్ చేయించారు. డిస్ట్రిక్ట్ అసోసియేషన్ వాళ్ళు ఏమొచ్చి నాకు అక్కడ వైఫై కనెక్షను, కరెంట్ పోయినా ప్రాబ్లం లేకుండా ఉమ్, ఇవన్నీ సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన సరే, లాస్ట్ రౌండ్కి ప్రాబ్లం ఏంటంటే కరెంటు పోవడం వల్ల వైఫై ఆగిపోయింది సార్. ఓకే వైఫై ఆగిపోయింది, పని చేయలేదు. నేను గేమ్ మధ్యలో ఉన్నాను. ఈక్వల్ పొజిషన్ అది. అయితే నాకు ఫోన్ చేశారు, గేమ్ సడన్గా ఆగిపోయింది అనేసి నాకు ఫోన్ చేశారు. ఏటైంది, రూమ్లో ప్రాబ్లం ఏంటి అన్నారు. కెమెరాస్ కూడా ఆగిపోయాయి. అడిగితే సార్ ఇలా కరెంట్ పోయింది సార్, మరి ఏంటంటే మరి కరెంట్ ఎంతసేపట్లో వస్తుందని అడిగారు. చెప్పలేము సార్, తెలీదు. అంటే ఇది కరోనా టైంలో జరిగిన సంఘటన. కరోనా టైం అంటే సార్. మిమ్మల్ని ఒక్కరినే ఉంచి ఆడించారు. ఒకనే ఒక రూమ్లో పెట్టి సీసీ కెమెరా పర్యవేక్షణలో ఆడించారు అంటే సార్. అది నిజంగా నేషనల్ నుంచి ఇంటర్నేషనల్కి వెళ్ళే రూల్ ప్రకారం వెళ్ళాలి. వెళ్ళాలి. కరోనా వల్ల బ్రేక్ అయిపోయారు. అదే సార్. అంటే వెళ్ళడానికి సెలక్షన్ సార్ ఓ, అది. వెళ్ళడానికి వెళ్ళడానికి selection. ఓకే, సెలక్షన్ ఓకే, సార్. ఓకే. అయితే సెలక్షన్లోనే ఆడించినప్పుడు లాస్ట్ రౌండ్ ఆగారు. అప్పుడు లక్కీగా నా అపోనెంట్ ఎంత మంచివాడంటే సార్, సరే సార్ అబ్బాయికి కరెంట్ వచ్చే వరకు క్లాక్ పాస్ చేయండి, నేను ఆడతాను అబ్బాయితోని అని చెప్పి. యాక్చువల్ క్లాక్ పాస్ చేయరు, ఉమ్, నా టైం రన్ అవుతూ ఉంటుంది. వెరీ గుడ్, నా టైం రన్ అయిపోవాలి. వెరీ గుడ్. నాకు కరెంట్ పోయింది అంటే కాబట్టి ఇంత టైంలో ఇది ఆడాలి. ఆడాలి. ఎంత టైంలో ఆడారు, ఎంత టైంలో గెలిచారు అన్న ఉంటుంది సార్, టైం డీటెయిల్స్ ఉంటుంది, ఉంటాయి. ఇద్దరికి టైం ఉంటుంది. నా మూవ్ అయినప్పుడు నా టైం రన్ అవుతుంది, అపోనెంట్ మూవ్ చేసేటప్పుడు అపోనెంట్ టైం రన్ అవుతుంది అన్నమాట. ఉమ్, యాక్చువల్ నా మూవ్లో కరెంట్ పోవడం వల్ల నా టైం రన్ అవుతుంది. ఉమ్, నేను ఆర్బిటర్కి రిక్వెస్ట్ చేశాను, సార్ నేను కొంచెం నా టైం పాస్ చేయండి సార్, కరెంట్ రాగానే నేను మళ్ళీ మీకు ఆన్లైన్లోకి వస్తానని చెప్పాను. కానీ ఆర్బిటర్ ఏమన్నారంటే, మా చేతిలో ఏం లేదమ్మా, నీ అపోనెంట్ ఒప్పుకుంటే నువ్వు కంటిన్యూ అవ్వచ్చు, లేదంటే ఆ అబ్బాయికి విన్ ఇచ్చేస్తామన్నారు. ఉమ్, మరి ఆ అబ్బాయి తమిళనాడు ప్లేయర్ అనమాట. ఆ అబ్బాయి కూడా యాజ్ ఇట్ ఈస్‌గా నాలాగే అక్కడ రూమ్‌లో ఉండి ఆడతారు. వెరీ గుడ్. ఆ అబ్బాయికి కాల్ చేస్తే, ఆ అబ్బాయి నేను వెయిట్ చేస్తాను సార్, క్లాక్ పాస్ చేయండి పర్లేదనేసి ఆ అబ్బాయి ఛాన్స్ ఇచ్చారు. తర్వాత కరెంట్ వచ్చిన తర్వాత లక్కీగా నాకు నా టైం ఎంతలో అయితే కరెంట్ పోయిందో అంతే టైం నాకుంది. వెరీ గుడ్. అంటే అసలు ఆ టైం కూడా నాది వేస్ట్ అవ్వలేదు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ గేమ్ విన్ చేసి నేను ఇండియా టీంలోకి సెలెక్ట్ అయ్యాను సార్. ఇదంతా హ్యాండిక్యాప్డ్ సా టీమ్ సార్ ఇది. ఓకే. హ్యాండిక్యాప్ ఇవన్నీ ఎవరు చూస్తారండి? ఇండియన్ గవర్నమెంటే చూస్తారా, లేకపోతే అదర్ గవర్నమెంట్ వాళ్ళు కూడా లేదు involvement? సార్, ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ వాళ్ళే చూస్తారు సార్. వాళ్ళు చూస్తారు. అవును సార్. ఓకే, వాళ్ళు చూస్తారు. అయితే ఈ గేముల్లో మీరు ఆడుతున్నప్పుడు అంటే ఇంటర్నేషనల్కి వచ్చారు. ఇంటర్నేషనల్ వచ్చేటప్పుడు అంటే ఆ సమయంలో మీ ఆనందం ఏ విధంగా ఉంది? చాలా ఫస్ట్ టైం సార్ నేను సెలెక్ట్ అవ్వడం. ఉమ్, యాక్చువల్ నా అంబిషన్ ఏంటంటే సెలెక్ట్ అయ్యి బయట కంట్రీకి వెళ్ళి ఆడాలన్నది ఆ అంబిషను. కాకపోతే నా అదృష్టం బాగోక మరి అప్పుడే కోవిడ్ వల్ల నేను బయట కంట్రీకి వెళ్ళలేకపోయాను. ఉమ్, లేకపోతే టీంతో పాటు నేను రష్యా వెళ్ళి ఆడాల్సిన టోర్నమెంట్ అది. కానీ కోవిడ్ వల్ల నేను ఇంట్లోనే ఒక రూమ్లో పెట్టి ఆడాల్సి వచ్చింది. అది నాకు మంచి ఆపర్చునిటీ. కాకపోతే బయట కంట్రీకి వెళ్ళి ఆడుంటే ఇంకా నా లైఫ్ గోల్ కూడా నేను రీచ్ అయ్యేవాడిని. కానీ ఉమ్. పర్లేదు సార్, ఇప్పటికైనా నేను ఇండియా తరపున ఆడి ఇండియాకు మెడల్ తేవాలన్నదే కోరిక.
యేసుబాబు గారు, అసలు మీరు పరిస్థితుల్లో ఉండి జిల్లా ఆడారు, అలాగే గ్రామాల్లో ఆడారు, మరి అలాగే స్టేట్లో కూడా ఆడారు. దీంతో పాటు మరి భారతదేశం తరపున కూడా మీరు ఆడారు. ఈరోజు మరి దానికి తోడు మరి రష్యాకి వెళ్ళడానికి కూడా మీ ఆటలో ఇక్కడ ఇండియాలో మరి మీ ప్రావీణ్యత చూపించారు. ఇన్ని గేమ్లు ఆడుతూ ముందుకు వెళ్తున్న మీకు మన భారతదేశ ప్రభుత్వం తరపు నుంచి కానీ, లేదు ఆంధ్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆనాడు మీరు ఎప్పుడైతే ప్రారంభించారో ఆ రోజు నుంచి, అంటే మీరు ఎప్పుడు ప్రారంభించారు, అప్పటి నుంచి ఆ ముఖ్యమంత్రులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా సపోర్టులు చేశారా? ఆ ఏరియాలో ఉన్న ఆ రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమైనా మీకు ఏమైనా ఆదరించారా? ఏ విధమైన సహకారమైనా మీకు అందించారా లేదా? నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు కానీ చెస్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇయర్ 8 అంటే 2004 నా 10th సార్. 4 అంటే 2002 సార్. 2002లో నుంచి నేను చెస్ స్టార్ట్ చేయడం జరిగింది. కానీ నేను ప్రొఫెషనల్గా తీసుకోవడం నేను 2004 నుంచి తీసుకున్నాను. అప్పటి నుంచి నేను చాలా టోర్నమెంట్స్ ఆడాను. నాకు ఇంతవరకు సపోర్ట్ చేసిన వారు అంటే నా ఫ్రెండ్స్ కానివ్వండి, లేకపోతే చెస్ రిలేటెడ్ పర్సన్స్ కానివ్వండి, వీళ్ళే నాకు ఫ్రీ ఎంట్రీ చాలాసార్లు కొన్ని టోర్నమెంట్స్లో ఎంట్రీస్ కూడా చెస్ మీద అభిమానంతో చెస్ ప్లేయర్స్ నాకు కట్టేవారు తప్ప గవర్నమెంట్ నుంచి నాకు ఇప్పుడు వచ్చి ఎటువంటి చెస్ పరంగా నాకు మేలు జరగలేదు సార్. అంటే మీరు 2002 అంటున్నారు. 2002 అంటే అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంటు, మధ్యలో మళ్ళీ టీడీపీ గవర్నమెంటు, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటు, మళ్ళీ టీడీపీ గవర్నమెంటు, ఇప్పుడు వైసీపీ గవర్నమెంటు. మరి మీరు ఆడేటప్పుడు కంపల్సరీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వస్తుంటారు కదా, మంత్రులు కూడా వస్తుంటారు, పై స్టేట్లకు వెళ్ళినప్పుడు కేంద్ర మంత్రులు కూడా వస్తుంటారు కదా. మీరు వాళ్ళు చూసినప్పుడు కూడా మీ ప్రాముఖ్యత గుర్తించుకోవడం మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవాలి? ఏమో సార్, నాకు ఆల్రెడీ నేను ఒక మదర్ చెస్ అకాడమీ టోర్నమెంట్లో కూడా నేను ఒక ఇంటర్నేషనల్ మాస్టర్ మీద గెలవడం జరిగింది. అది కూడా పేపర్లో వచ్చింది. పేపర్లో వచ్చినా సరే నాకు ఎటువంటి గవర్నమెంట్ సపోర్టు రాలేదు. నేను అప్పటి నుంచి చాలాసార్లు పేపర్లో పడ్డాను ఇలా ఆడుతున్నట్టు. చాలామంది మీడియా వాళ్ళు వచ్చి నేను ఆడుతున్నప్పుడు నన్ను కవర్ చేసేవారు, పేపర్లో వేసేవారు. కానీ గవర్నమెంట్ నుంచి అయితే సపోర్ట్ లేదు సార్, ఇప్పటి వరకు లేదు సార్. ఓకే, అంటే ఇప్పుడు ఈ పెన్షన్ కూడా టీడీపీ గవర్నమెంట్ నుంచి వస్తుంది, వైసీపీ గవర్నమెంట్ ఫస్ట్ టీడీపీ గవర్నమెంట్ నుంచి నాకు పెన్షన్ స్టార్ట్ అయింది సార్ 3000. అప్పుడు 3000 సార్, ఇప్పుడు 3000. మార్పు అయితే ఏం లేదు సార్. ఇప్పుడు మీ కుటుంబాన్ని ఏ విధంగా పోషిస్తున్నారు, ఎలా పోషిస్తున్నారు? ఒక భార్య, ఒక పాప, ఒక బాబు ఉన్నారు. మీ జీవనం ఎలా గడుస్తుంది? నా జీవనం అంటే సార్ నిమ్మకాయలు అమ్ముతాను సార్. తెల్లవారే లేచి నా భార్య నన్ను తయారు చేస్తుంది. నాకు 4 చక్రాల బండి ఒకటి ఈఎంఐలో తీసుకున్నాను. ఆ బండి మీద నేను వెళ్ళి మార్కెట్కి వెళ్ళి నిమ్మకాయలు బస్తా తెచ్చుకొని ఇంటికి తీసుకొని మా ఆవిడ నేను ప్యాకింగ్ చేసుకొని ఆ విధంగా ప్యాకింగ్ చేసుకొని మేము వ్యాపారం చేసుకుంటూ దాని మీదే మా కుటుంబం అంతా నడుస్తుంది. అంటే ఒక నిమ్మకాయల మీదే, ఈ నిమ్మకాయలు అమ్మేటప్పుడు ఈ నిమ్మకాయల విషయంలో కానీ, లేదంటే మీ 3 వీలర్ వెహికల్ కానీ ఏమైనా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది? లేదు సార్, ఏది లేదు సార్, ఏది చేయలేదు. ఈ వ్యాపారాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? వ్యాపారం అయితే కోవిడ్లో స్టార్ట్ చేశాను సార్, ఫస్ట్ లాక్డౌన్ సార్. అంటే కోవిడ్లో స్టార్ట్ చేశారంటే అప్పుడు కరెక్ట్గా వైసీపీ గవర్నమెంట్ ఉంది. మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ, మరి అంటే అప్పటికి మీ లోకల్ ఎమ్మెల్యే మీరు గంటా శ్రీనివాసరావు గారు అనుకుంటాను, ఆయన కానీ లేదంటే ఆయన అనుచరులు కానీ ఎవరైనా అంటే వీటికి ఏమైనా సహాయం అందించారా? లేదు సార్, లేదు. అంటే ఆయన అందించలేదు. మరి ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో మరి ఇప్పుడు ఎలక్షన్లు అయ్యాయి, రేపు పొద్దున మరి ఎవరు గెలుస్తారో తెలియదు. ఒకవేళ అంటే వాళ్ళకి ఏమైనా మీరు అడిగి అంటే సహాయాన్ని అడిగే ఆలోచన ఏమైనా ఉందా? ఉన్నది సార్, ఖచ్చితంగా. నాకు ఇంత కష్టపడి నేను నిమ్మకాయలు అమ్ముకుంటూ నా చెస్ను కూడా కంటిన్యూ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇటు చెస్కి నేను ప్రత్యేకించి టైం కేటాయించినందుకు కూడా అవ్వట్లేదు. ఎందుకంటే నేను కుటుంబ పోషించడానికే నాకు టైం అంతా సరిపోతుంది. నాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ అయినా వస్తే నేను ప్రాక్టీస్ చేసుకోవడానికైనా దేనికైనా నేను సమయాన్ని కేటాయించుకోగలను. దానివల్ల నేను ఇండియాకి మెడల్ తాగడానికి కూడా నేను సపోర్ట్గా ఉంటుంది నాకు. అంటే గవర్నమెంట్ నుంచి అంటే రేపు ఏ గవర్నమెంట్ గెలుస్తుందో ఆ గవర్నమెంట్ ముఖ్యమంత్రులకి అంటే ఎవరైతే వాళ్ళు అంటే ఇటు జగన్మోహన్ రెడ్డి గారు గెలవచ్చు, లేదంటే టీడీపీ కూటమి గెలవచ్చు, ఎవరు గెలిచినా సరే మీ యొక్క మీకు కావాల్సిన సహాయాన్ని మీరు ఏ విధంగా అడగబోతున్నారు? అదే సార్, నాకు చెస్ పరంగా నాకు ఏమైనా సపోర్ట్ ఇవ్వమని అడుగుతాను సార్. సపోర్ట్ ఇస్తే నేను కొంచెం టైం స్పెండ్ చేసుకొని ప్రాక్టీస్ విషయాల్లో అట్లా టైం స్పెండ్ చేయడానికి టైం స్పెండ్ చేసి నేను నా వ్యాపారం చేసుకుంటూ నాకు టైం కుదరాలి అంటే మెయిన్ నా కుటుంబానికి నేను సరిపడగా నేను చూసుకుంటేనే నేను పెట్టుకోగలను. అందుకనే దయచేసి గవర్నమెంట్ నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. రైట్ యేసుబాబు గారు, అంటే
మీరింత కష్టపడుతున్నారు, ఆ రోజు కరోనాలో కూడా కష్టపడ్డారు. ఒకప్పుడు మరి ఏవైతే ఇయర్ ఫోన్స్ అలాంటివి ఉన్నాయో అవి కూడా అమ్మారు. అంటే ప్రభుత్వాల మీద ఆ రోజు ఆధారపడలేదు, ఈరోజు ఆధారపడలేదు. ఎందుకంటే ఫలితం అంటూ ఏం కనబడట్లేదు కనుక. ఈ లెక్కను చూస్తే మీకు సొంత ఇల్లు కూడా ఉండదు. మరి ఈ కోణంలో మరి మీ కుటుంబాన్ని పోషించుకునే దిశలో ఈ నిమ్మకాయలు మీరు ఇప్పుడు ఈరోజు వ్యాపారాన్ని తీసుకొని దీని మీదే జీవనం గడిపిస్తున్నారు. ఈ ఇంటి అద్దె అయితేనేమి, కేబుల్ బిల్ అయితేనేమి, మీరు వాడుతున్న మొబైల్ బిల్స్ అయితేనేమి, ఇవన్నీ వీటి మీద ఒక ఆధారం, వీటి మీద వేరే ఆధారం ఏమీ లేదు. ఈ కోణంలో ఎలా ముందుకు వెళ్తూ ఈరోజు మరి కంపల్సరీ సహధర్మచారిణి అంటే భార్య, ఎందుకంటే ఈ స్థితిలో ఉన్నప్పుడు భార్య సహకారం లేకపోతే ఏది చేయలేరు. అసలు మీ భార్య ఈ సహాయం మీకు ఎలా అందుతుంది, ఏ విధంగా వస్తుంది? నాకు తను నా చిన్నప్పుడు మా అమ్మ నన్ను ఎలా చూసుకుందో తను ఇప్పటికీ నన్ను అలా చూసుకుంటారు సార్. నాకు పొద్దున్న లేచిన కాడి నుంచి ప్రతి విషయం సపోర్ట్ చేస్తూ నా వ్యాపారానికి ప్యాకింగ్ ఇప్పుడు అవన్నీ నేను వ్యాపారం అంటే చేయగలను, కానీ అవి ఎత్తి బండి మీద పెట్టి ఇవన్నీ చేయాలంటే తనకు కూడా చిన్న కాలు ప్రాబ్లం ఉన్నది సార్. యాక్సిడెంట్ వల్ల రాడ్లు పెట్టారు. తను ఎక్కువ బరువు ఎత్తలేరు. అయినా సరే మరి తప్పదు, మన పని మనమే చేసుకోవాలనేసి తను ఆ వెయిట్ అది ఎత్తి బండి మీద పెట్టరు. నన్ను ఎత్తుకొని బండి మీద కూర్చోబెట్టి నన్ను పంపించిన తర్వాత మళ్ళీ తను కూడా వ్యాపారంకి వెళ్ళడం కూడా జరుగుతుంది సార్. ఓకే, అంటే మీ బ్రష్ మీరే, మీ స్నానం మీరే చేసుకుంటారు? అవును సార్. తను కూడా నాకు స్నానానికి వాటికి సపోర్ట్ చేస్తారు. మార్నింగ్ లేచాక నేను మంచం ఎక్కించడం, దించడం. మీ భార్య పేరు? ఆశ సార్. రైట్. ఆశా గారు అసలు మీ జీవితంలోకి యేసుబాబు జీవితంలోకి ఎలా వచ్చింది? సార్ నేను ఇంటర్ చదువుతున్నాను సార్. అప్పుడు కొత్త రోడ్లోని తను ఒక దీప్తి మెటల్ స్టోర్లో తను వర్క్ చేసేవారు. వర్క్ చేసినప్పుడు తను చూసి అప్పటి నుంచి లవ్ చేసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళ ఇంట్లోనే ఒప్పుకోలేదు. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోతే వాళ్ళ ఇంట్లోనే ఎదిరించి మరీ వచ్చేసింది. తను ఇంట్లోనూ గొడవ పడి వచ్చేసింది. నాలాంటి వాడిని చేసుకున్నాం అనేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలాసార్లు ఫోన్ చేసి ఎందుకు వదిలేసి వచ్చే, అలాంటి వాడితే ఎందుకు అనేసి కూడా చాలా అవమానాలు కూడా తను పడ్డది. అయినా సరే నేను ఎక్కడ వదలకుండా తను నాతో పాటే నా లైఫ్ జర్నీ అంతా చేస్తుంది. అంటే ఒక విషయంలో గ్రేట్ అని చెప్పాలి. అంటే మీ పరిస్థితి ఇలాగ ఉన్నప్పుడు కూడా ఎటువంటి ఆదాయం లేకుండా ఉన్నా సరే మిమ్మల్ని అభిమానించి ఈరోజు మీతో పాటు సహజీవనం గడపడానికి, అంటే ఒక భార్యగా తను ముందుకు వెళ్ళడానికి త్యాగం చేసి మరి వచ్చిందంటారు. అంటే అటువంటి ఆశా గారి కోసం మీరు ఏం చెప్తారు? ఒక్క మాట. అంతే సార్. ఇంకా తన కోసం చెప్పడానికి అంటే నాకు ఇంకో అమ్మ దొరికినట్టే సార్, అంతే సింపుల్గా. మరి అమ్మ దొరికినట్టు అని చెప్తున్నారు. మరి ఆ అమ్మతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే భార్యని ఈరోజు అమ్మగా మరి చూపిస్తున్న యేసుబాబు నిజంగా ఇలాంటి వాళ్ళు ఆదర్శ దంపతులను చెప్పాలండి. ఎందుకనంటే చాలా అరుదు నిజంగా ఈ పరిస్థితి ఇలాగ ఉండి కూడా ఈరోజు ఎవరు ఇష్టపడరు. కామన్గా అన్ని కాళ్ళు చేతులు బాగుండి డిగ్రీ చదివి ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ నానా రకాల ఎంక్వైరీలు చేసి ఎలాంటోడు అబ్బాయి, ఎలాంటోడు మంచోడా చెడ్డోడా, పోషించాడా, అలాంటి తరుణంలో ఈరోజు ఆశా గారిని తన తల్లితో పోలుస్తున్నారు. ఏదేమైనప్పటికీ యేసుబాబుని మనం ఎపిసోడ్ చేయాల్సిందే. మరి తన తల్లి అయిన ఆశా గారితో మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. ఆశా గారు నమస్తే. అంటే మీ యొక్క లవ్ స్టోరీ కూడా మరి ఈ కొద్దిపాటి సమయంలో యేసుబాబు గారు వినిపించారు. నిజంగా యేసుబాబు గారు ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మీరు అంగీకరించడం అనేది ఇది మామూలు విషయం కాదు. అసలు ఎలా ఇష్టపడాలనుకున్నారు ఆ టైంలో? కొన్ని ప్రశ్నలు వస్తాయి కదా, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, బంధువులు ఒప్పుకోరు. ఆల్రెడీ మా అమ్మాలు ఒప్పుకోలేదు సార్. ఒప్పుకోపోయినా ఎదిరించి పెళ్లి చేసుకున్నాను. అతనంటే చాలా ఇష్టము. అలాగే వచ్చేసాను. ఇంకా కొన్ని సంవత్సరాలకి ఇంకా అలాగా ఈ నిమ్మకాయల మీద ఆధారపడి మా ఆయన బాగా చూసుకుంటున్నాడు. ఆశా గారు, అంటే ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నామంటే ఆ వ్యక్తి అందగాడని అయి ఉండాలి కదా. కామన్గా కొంతమంది హీరోలతో పోలుస్తారు కదా, మా ఆయన చిరంజీవిలాగా ఉంటాడని అందుకే ఇష్టపడ్డానండి, నాగార్జునలాగా ఉంటాడని ఇష్టపడ్డానండి కదా అంటారు కదా. అది ఏ కోణంలో లేకపోయినా సరిగా అంటే కాళ్ళు కూడా పనిచేయని పరిస్థితిలో అంటే తను ఇష్టపడ్డారంటే మీరు నిజంగా గ్రేట్ అని చెప్పాలి. అంటే మిమ్మల్ని ఎపిసోడ్ చేయాలి. యేసుబాబుని ఈ స్థితిలో తయారు చేయడానికి ఒక విషయంలో యేసుబాబు కూడా తన బయటికి వెళ్ళి నిమ్మకాయలు అమ్ముకుంటూ, అంటే ఎవరు ఆదరించకపోయినా నా జీవనం నేను గడుపుకోవాలన్న ఆలోచనతో, ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా, అంటే రాజులు పట్టించుకోకపోయినా, అధికారులు పట్టించుకోకపోయినా నా జీవితాన్ని నేను గడపాలన్న ఒక ధోరణిలో
ఈరోజు ఆయన ముందుకు వెళ్తున్న ఒక భాగం అయితే, రెండో భాగం ఏంటంటే మిమ్మల్ని మీరు తనకి సహకారంగా ఉండడం, మీరు తనకి సహకారంగా ఉండడం. అంటే కుటుంబాల్లో కూడా ఇబ్బందులు వస్తాయి కదా, అలాంటి వాళ్ళు ఎలా పోషిస్తారు, ఎలా చేసుకుంటావు, నీకు బుర్ర ఉందా, బుద్ధి ఉందా అని అంటారు కదా, ఇలాంటివి ఏమైనా ఎదుర్కొన్నాను సార్. చాలా మంది అన్నారు కానీ ఇంకా అతని మీదే అక్కడ అలాగే ఉండిపోయాను. ఇంకా ఇంకా ఈ బాబుతోనే ఉండిపోయి అలాగా ఇంకా గొడవలు అవన్నీ అయ్యాయి, చాలా అయ్యాయి. ఇంకా మరి ఇంకా అవి ఫేస్ చేశానమాట బాగానే. ఇంకా రైట్ అండి. మరి ఈ పిల్లలు, పెద్ద పాప ఎప్పుడు పుట్టింది, రెండో బాబు ఎప్పుడు పుట్టారు, వీళ్ళ జీవనం ఎలా సాగుతుంది, వీళ్ళ చదువులు? నేను అప్పటి నుంచి చాలా ఇబ్బంది పడాను సార్. ఎత్తుకొని మోసి చాలా ప్రెగ్నెన్సీ కూడా పోయాయి బాబు వల్ల. నేను దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత పెద్ద పాప జనవరిలో పుట్టింది. 14 తర్వాత బాబు 16ని పుట్టాడు, 2000. అలాగా ఇంకా దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఇంకా వ్యాపారం అది బాగానే ఉంది, బాబు బాగానే చూసుకుంటున్నాడు, పర్వాలేదు కొద్దిగా. నాకు తను ఇంకెవరు బాబు పేరు ధనుష్. మరి ప్రబలిక ఇప్పుడు ఏం చదువుతుంది, తను కూడా మరి ఇంకేమైనా స్పోర్ట్స్లో పెట్టారా, లేదంటే తన్ని ఏం చేయాలనుకుంటున్నారు రానున్న దినాలు? పాప 6th క్లాస్ చదివింది, చదువు ఆపేసింది, 5 వరకు చదివింది. ఇంకా తనకి కోచింగ్ కూడా పెడదామని ఆ అమ్మాయి భవిష్యత్తు మరి ఎక్కడ రాసిపెట్టు గురించే బాధపడుతున్నాను. ఆవిడకి చెస్ వచ్చా? వచ్చి సార్, ఇంటర్నేషనల్స్ కూడా ఆడింది, వచ్చింది. పాప మా అమ్మాయి అలాగా ఆడుతుందంటే మాకు చెస్ వల్లే ఇబ్బందిగా ఉంది, పెడదామని చూస్తున్నాము, మాకు సహాయం చేస్తారని అనుకుంటున్నాం. ఇప్పటికి అసలు చెస్ ఆడాలనే ఆలోచన నీకు ఎలా వచ్చింది, ఏ వయసులో ఉన్నావు? 3 years ఉన్నప్పుడు వచ్చింది. ఇప్పటికి ఎన్నిసార్లు ఆడు, ఎన్ని 15 13 వచ్చి ఉంటే, ఎన్నిసార్లు అంటే చెప్పలేవు. రైట్, ఓకే. ఎన్నిసార్లు అంటే కూడా చెప్పలేవు, అంటే నీకే గుర్తు, అంటే అన్ని ప్రజలు సంపాదించి ఉంటావు. వెరీ గుడ్. ఇప్పటికి ఏమైనా అంటే వేరే ఊర్లో ఏమైనా వెళ్ళావా, విశాఖపట్నం కాకుండా? వెళ్ళాను. ఏ ఊరు? బీహార్ వెళ్ళాను, విజయవాడ, ఇంకా చెన్నై, హైదరాబాద్, తిరుచి, తిరుపతి, అలా చాలా ఊర్లు వెళ్ళాను. ఓకే. ఒక్కోసారి అంటే డాడీతో వెళ్తుంటావా, లేదంటే ఎవరైనా కోచ్లు ఉంటే వాళ్ళతో పాటు వెళ్ళిపోతుంటావా? అప్పుడప్పుడు ఇద్దరితోని, ఒక్కొక్కసారి మమ్మీ వస్తుంది. ఓకే, రైట్. మీ స్కూల్ ఎక్కడ నాన్న, ఎక్కడ ఇప్పుడు నువ్వు ఎన్ని చదువుతున్నావు? నేను 6th చదువుతున్నా. మా స్కూల్ అల్లిపురం దగ్గర. ఏ స్కూల్? ప్రైవేట్ స్కూలా, గవర్నమెంట్ స్కూల్? ప్రైవేట్ స్కూల్. ప్రైవేట్ స్కూల్. గవర్నమెంట్ స్కూల్. మున్సిపల్ హై స్కూలా? అంటే స్కూల్ బాగుంటుందా? బాగుంటుంది. అన్ని ఉంటాయా? అంటే బాత్రూమ్లు, స్పెషాలిటీ, ఫుడ్ అన్ని ఇస్తారా? ఇస్తారు. అంటే జగన్ అన్న అవన్నీ అందిస్తున్నాడా? అందించాడు ఇప్పటి వరకు. ఓకే. మరి రానున్న దినాల్లో నువ్వు అంటే ఏ స్థాయిలో నువ్వు ఆడాలనుకుంటున్నావు? నేనైతే గ్రాండ్ మాస్టర్గా ఆడాలనుకుంటున్నాను. అంటే గ్రాండ్ మాస్టర్ అవ్వాలనుకుంటున్నావు. రైట్. మరి అమ్మకి నాన్నకి మరి గ్రాండ్ మాస్టర్ అయిన తర్వాత సహకరిస్తావా? మంచి ఉద్యోగం సంపాదించి మంచి ఉద్యోగం సంపాదిస్తావా, లేదంటే ఈ చెస్లోనే కంటిన్యూ అవుతావా? చెస్లోనే కంటిన్యూ అవుతాం. మరి ఉద్యోగం చేయవా? అంటే చెస్లోనే కంటిన్యూ అవుతాం అనుకుంటా. అంటే ఉద్యోగం చేస్తూ చెస్ కంటిన్యూ చేయొచ్చు కదా. ఇటు పక్క చెస్ ప్లేయర్గా ఉంటావు, అటు పట్టు గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా సంపాదిస్తావు కదా. నువ్వు చెస్ ప్లేయర్ అయ్యి ఒకళ్ళు గవర్నమెంట్ గుర్తించింది అనుకో, గవర్నమెంట్ నీకు ఉద్యోగం ఇస్తుంది కదా. అప్పుడు చేస్తావా? చేస్తా. అప్పుడు చేసి కుటుంబాన్ని పోషిస్తావా? అమ్మా నాన్న నీకు ఇలా ఉండి సహకరిస్తున్నారు కదా, అమ్మ ఎంత కష్టపడుతుంది, నాన్న కోసం, నీ కోసం, తమ్ముడు కోసం కదా, అవునా? పోషిస్తావా అప్పుడు అమ్మ నాన్నని? నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులు పెట్టి పోషిస్తావా? రైట్. మరి కీర్తి, ఇక్కడ మరి ఇప్పుడు యేసుబాబుతో మాట్లాడడం, అలాగే ఆశాతో తల్లితో మాట్లాడడం, మరి తన పెద్ద కుమార్తె ప్రబలికతో మాట్లాడడం, చిన్నోడు ఉన్నాడు ధనుష్, తనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ధనుష్ ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఇప్పుడు ఏం చదువుతున్నావు? నేను 3వ క్లాస్ చదువుతున్నాను. బాగానే ఉన్నావా? ఇంకా ఏం చదవాలనుకుంటున్నావు పెద్ద అయ్యి? 10th క్లాస్. 10th తర్వాత 10th చదువుతావు, ఇంకా పై చదువులు చదువుతావు, ఇంటర్ చదువుతావు, డిగ్రీ చదువుతావు, డిగ్రీ కంప్లీట్ అయిపోద్ది, అప్పుడు ఉద్యోగం చేస్తావా?
చేస్తా. మరి నాన్న నాన్న అనకూడదు, పరిస్థితి బాగోలేదు కదా, ఆ అమ్మాయి అన్నీ చూసుకుంటుంది. అమ్మకి భారం తగ్గించడానికి నువ్వేం చేయాలి? బాగా చదవాలి, ఉద్యోగం తెచ్చుకోవాలి, ఆ ఉద్యోగం ద్వారా ఇంటిని పోషించాలి. మరి పోషిస్తావా? పోషిస్తా. ఎలా పోషిస్తావా? ఏ ఉద్యోగం చేస్తావు? ఓకే నాన్న, పెద్ద అయ్యాక నువ్వేమవ్వాలనుకుంటావు? అనుకుంటాను కదా, నేను పైగా పెద్ద అయ్యాక సినిమా హీరో అవుతాను, లేదా ఇంజనీర్ అవుతాను, కలెక్టర్ అవుతాను, డాక్టర్ అవుతాను కదా, అలాగేమైనా ఆశలు ఉన్నాయమ్మా నీకు? ఆర్మీ. ఆర్మీ అవుతావు, వెరీ గుడ్. అంటే తను ఏమంటాడంటే దేశాన్ని రక్షించే బాటలో నేను వెళ్ళాలి. తండ్రి ఏమో దేశానికి పేరు తెచ్చే విషయంలో తన ప్రయత్నం చేస్తుంటే, కుమారుడేమో ఆర్మీ అవ్వాలంటున్నారు, తన కుమార్తె కూడా ఒక గ్రాండ్ మాస్టర్ అవ్వాలని కోరుకుంటున్నారు. నాన్న అంటే ఆర్మీ అవ్వాలనుకుంటున్నావు, నాన్న అమ్మ మరి నీకు కష్టపడుతున్నారు, నీ కోసం మంచి సేవలు చేస్తున్నారు కదా, మరి పెద్ద అయ్యాక ఆర్మీలో ఆఫీసర్ అవుతావు కదా, అయిన తర్వాత ఆ డబ్బులతో ఇంటికి ఇస్తావా? ఇస్తాను. ఇచ్చి నాన్నకి 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 అమ్మని చూసుకుంటావా? చూసుకుంటాను. నాన్నకి అమ్మని చూసుకుంటావు, చూసుకుంటాను. రైట్. మరి నాన్నకి అమ్మకి చూసుకుంటాను అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఒకటే చెప్పాలి, ఎందుకనంటే వీరి ఆలోచనలు, వీరి తలంపులు చూసాం. ఈ కుటుంబాన్ని, ఈ చిన్న కుటుంబం, సొంత ఇల్లు లేదు, మరి గవర్నమెంట్ ఇచ్చిన, ఆనాడు తెలుగుదేశం పార్టీ హయాంలో ఇచ్చిన పెన్షన్ ఈ రోజు వరకు వైసీపీ గవర్నమెంట్లో మొన్నటి వరకు కొనసాగింది. మరి ఈ రోజు వరకు కూడా అది కొనసాగుతూనే ఉంది. మరి ఈరోజు పెన్షన్ అనేది ఇంటికి తెచ్చిస్తున్నారా, లేదంటే మీరే వెళ్ళి తీసుకుంటున్నారా? లేదు సార్, వాలంటీర్లు ఇంటికి తీసుకొచ్చిస్తారు. ఓకే, ఇస్తున్నారు. మరి ఈ మధ్యన మరి ఇష్యూస్ అయ్యాయి కదా ఎలక్షన్ల వల్ల, అప్పుడు మాది ఎలక్షన్ వల్ల ఈ 2 months సచివాలయంకి వెళ్ళి తీసుకున్నాం సార్. Right. సచివాలయం కూడా మేడం మీద ఉంటుంది. అయితే సచివాలయం సెక్రటరీ కూడా మంచి వ్యక్తే, కిందకు వచ్చి మరీ నాకు ఇచ్చేసారు. వెరీ గుడ్. యేసుబాబు గారు, అసలు ఈ యొక్క నిమ్మకాయలు ఈ రోజుల్లో మరి అసలు ప్రజలు కొంటున్నారా, కొంటారా? తీసుకుంటే ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి అమ్ముతారు ఈ పరిస్థితుల్లో కూడా? ఎందుకంటే మీతో పాటు మరి మీ కష్టాన్ని చూసి తను కూడా తీసుకెళ్ళి అమ్ముతుందంటారు. ఇద్దరు ఒకే దగ్గర అమ్ముతారా, వేరువేరుగా అమ్ముతారా? అమ్మితే ఎంత సంపాదిస్తారు? వచ్చిన దాంతో మీరు ఏం చేస్తారు? ఆ, నేను ఈ వ్యాపారం అన్నది నేను వీధుల్లో తిరిగి అమ్ముతానండి. వీధుల్లో అంటే సోమవారం ఒక ఏరియా, మంగళ అలాగా ఒక్కొక్క వారానికి ఒక్కొక్క ఏరియా చొప్పున నేను అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు కాడి నుంచి నేను ప్లాన్ చేసుకొని అలా అలవాటు చేసుకున్నాను. అది కాక వ్యాపారం అందరి మీద నాకు దగ్గర కొంచెం బాగా కొంటారండి. జనాలు కూడా నన్ను చూసి సపోర్ట్ చేస్తారు. కొంటేలంటూ చాలామంది నేను అమ్ముతున్నప్పుడు అంటారు, చాలామంది నువ్వు ఇలా ఉన్నా సరే ఈ వ్యాపారం చేసుకుంటున్నావు, నువ్వు చాలా మంచి విషయం, నీలాంటి వాడి దగ్గర కొనాలనేసి జనాలు కూడా, కస్టమర్లు కూడా నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారు, నా దగ్గర కొంటూ ఉంటారు. ఇప్పుడు ఈ వ్యాపారం మీద నేను మా ఇద్దరం కలిసి ఒక 700-800 సంపాదిస్తామండి. వాటితోనే పిల్లల చదువులు, ఇంటి రెంటు 5,000 సార్. ఇంటి రెంటు, కరెంటు బిల్లు, ఇంకా బండి ఈఎంఐ కూడా ఉందండి. ఆ బండి ఈఎంఐకి 4,000 కడతాను సార్. అంటే ఇప్పుడు స్వచ్ఛంద సేవా సంస్థలు చాలా ఉన్నాయి, ప్రభుత్వాలే కాదు, ధర్మమూర్తులు చాలామంది ఉన్నారు, ధర్మతల్లులు కూడా చాలామంది ఉన్నారు. మీలాంటి వారికి సహాయం చేయడానికి అనకూడదు, ఈ మధ్యన అరసా సాయి అనేక మందికి సహాయం చేస్తున్నారు. అనేక మంది సహాయం చేయడానికి ఒక దేవుడిగా మారిపోయాడు, మనుషుల్లో ఒక దేవుడిగా. మరి అటువంటి వారి దగ్గర ఏమైనా మీరు సహాయం కోరుతున్నారు? తప్పకుండా సార్. నేను అరసా సాయికి బాగా అభిమాని అండి. ఆయన ప్రతి వీడియో నేను ఫాలో అవుతూ ఉంటాను. నా వరకు వస్తారనేసి నేను రైల్వే స్టేషన్ బయట ఈ ఇయర్ ఫోన్స్ అమ్ముతున్నప్పుడు కాడి నుంచి చూస్తున్నాను నేను ఆయన వీడియోస్ అన్నది. నా దాకా రావాలి, మాకు కుటుంబానికి ఆదుకోవాలని నేను అరసా సాయిని చేతులు జోడించి నేను అడుగుతున్నానండి. రైట్. ఇప్పుడు అరసా సాయి గారు ఒకటే కాదు, చిన్న వయసులో మనుషుల్లో దేవుడిలాగా మారిపోయాడు. ఎందుకంటే ఎంతో కుటుంబాలను నిలబెడుతున్నాడు, ఎంతోమందికి షాపులు ఇస్తున్నారు, ఎంతోమంది మీలాంటి వారికి, అంటే కాళ్ళు చేతులు పనిచేయని వారికి ఇంటికి వెళ్ళి, మరి ఏ ఎమ్మెల్యేలు ఎంపీలు రికమెండేషన్ కాదు, ఏ మంత్రులు ముఖ్యమంత్రులు రికమెండేషన్ కాదు, తన వంతుగానే తన కష్టార్జితాన్నే, తన చెమటనే ఆయన దారబోస్తూ ఆ ప్రజలకి, మీలాంటి వారికి సహకరిస్తున్నారు. అలాంటి అరసా సాయికి నువ్వేమైనా చెప్పాలనుకో? అరసా సాయి అన్న, నేను నా కుటుంబాన్ని పోషించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను. నువ్వు మా వీడియోని చూసినట్లయితే వచ్చి మా కుటుంబాన్ని ఆదుకుంటామని కోరుకుంటా ఈ సిటీవీ తరపున నేను మీకు వినిపించుకుంటున్నాను. దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని మా కుటుంబం అందరం కోరుకుంటున్నామన్న. అడ్రస్ మాది రైల్వే న్యూ కాలనీలో ఉంటున్నామన్న. రైల్వే న్యూ కాలనీ ఆర్చ్ లోపల 3వ రైట్లోనే రైట్ సైడ్ 10వ ఇల్లు అన్న. నా నంబర్ 9704000068. 9704000068. రైట్. యేసుబాబు గారు, ఇప్పుడు ఈ నిమ్మకాయలు ఉన్నాయి,
ఈ నిమ్మకాయలు మార్కెట్లో తీసుకెళ్ళి అమ్ముతారు. ఎంతకు అమ్ముతారు? మార్కెట్లోనే అమ్ముతారా, వీధుల్లోనే అమ్ముతారా? నేను ఈ నిమ్మకాయలు అన్నది నేను మార్కెట్లోనే అమ్ముతాను, వీధుల్లోకి వెళ్తూ ఉంటానండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియా ఉంటాను. ఈ ప్యాకెట్ నేను 10 రూపాయలకి అమ్ముతూ ఉంటాను సార్ నిమ్మకాయలు. ప్యాకెట్ నాకు స్పీకర్లో కూడా ప్యాకెట్ 10 రూపాయలు అన్న వాయిస్ రికార్డ్ పెట్టుకొని నా బండి మీద అలాగే తిరుగుతూ ఉంటాను. ఇది ఎక్కడి నుంచి కొంటారు? నేను ఇక్కడ పూర్ణ మార్కెట్ దగ్గర కొంటాను సార్. పూర్ణ మార్కెట్లో పర్లేదు సార్, ఇద్దరం కలిపి రోజుకొక 700-800 సంపాదిస్తాం సార్. వారు ఒకటే చెప్తున్నారు, అంటే గవర్నమెంట్ నుంచి మాకు ఏదైనా ఒక సహకారం. ఎందుకంటే 2 వెహికల్స్ కొనుక్కున్నాం, వీటి మీద వ్యాపారం చేయాలి కనుక 3 వీలర్. ఎందుకంటే నా భార్యకు కూడా 2 కాళ్ళు సరిగా పనిచేయవు, బరువులు ఎత్తలేదు, 2 కాళ్ళు కూడా రాడ్లు వేశారు. నాకైతే మరి చిన్నప్పటి నుంచే నాకు ఈ పరిస్థితి అయినప్పటికీ కూడా నేను ముందుకు వెళ్తూ నా కుటుంబాన్ని పోషించాలని నా చదువును ఒకప్పుడు కొనసాగించాను. తర్వాత నా చదువు ఇంటర్లోనే ఆగిపోయింది. తర్వాత అక్కడి నుంచి బాధ్యతలు మరి భుజాన పడ్డాయి. మరి అక్కడి నుంచి మరి బాధ్యతలు ఏవైతే ఇయర్ ఫోన్స్ అమ్మాను, ఆ ఇయర్ ఫోన్స్ అమ్మిన తర్వాత మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత ఈ చెస్ నేర్చుకున్నాను. చెస్ నేర్చుకున్న తర్వాత చెస్లో కంటిన్యూ అవుతుండగానే 2022 నుంచి నేను కంటిన్యూ అవుతుండగానే ఈ రోజు వరకు 2024 వరకు నేను చెస్ ఆడుతూనే ఉన్నాను. అనేక ఒడిదుడుకులు ఏర్పడ్డాయి, అనేక సంతోష కార్యక్రమాలు కూడా నేను చవి చూశాను. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వాలు మాలాంటి వారి యందు దయించి మాకేదైనా సహకారం అందించగలిగితే మేము ఇంకా మా కుటుంబాన్ని పోషించుకుంటూ అనేక మందికి ప్రోత్సాహకరంగా ఉంటామని, అలాగే మరి తన యొక్క చెస్లో కూడా తను ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ అవి మరి ఇంటర్నేషనల్ ఏమైనా వెళ్ళే దిశలో ఏమైనా ప్రభుత్వాలు ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కానీ మరి సహకరిస్తే మాకు బాగుంటుందని, ఎవరు గెలిచినా సరే మాకు ఒక నాయకుడు ఉంటే ఆ నాయకుడు మాకు ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్తే బాగుంటుందని వారు కోరుకుంటున్నారు. పిల్లలైతే మరి చదువుల్లో కూడా రాణిస్తూ పక్క వాళ్ళు కూడా మరి వాళ్ళే తండ్రి వేసిన విత్తనం ద్వారా మరి చెస్ ప్లేయర్లుగా కొనసాగుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా భార్య ఒక సహకారంగా ఉంటూ పరిస్థితి యేసుబాబుది ఇలా ఉన్నా సరే మరి తను కూడా తన వంతు పాత్ర పోషిస్తూ ఒక తల్లిగా మారిపోయారని చెప్పాలి. ఎందుకనంటే మరి ఆ భార్య సహకారమే కానీ లేకపోతే ఈరోజు ఇల్లు గడవడం కష్టం. 5,000 రూపాయలు ఇంటికి అద్దె కట్టుకుంటూ ఇంటిని రేషన్ వేసుకుంటూ ఈ యొక్క కేవలం ఈ నిమ్మకాయలు అమ్మే వ్యాపారంలోనే బజార్లోకి వెళ్ళి మరి అక్కడ ఆ వ్యాపారాలు చేసి మరి కుటుంబాన్ని పోషించుకోవడం జరుగుతుంది. ఇటువంటి యేసుబాబు విషయంలో సహకరించడానికి ప్రభుత్వాలు అయ్యా మీరు ముందుకు రండి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కాబోయే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మీరు కూడా మరి అలాంటి వారిని వైపే దృష్టి పెట్టండి. ఎందుకనంటే ఇలాంటి వారికి చూడకపోతే మనం ఎవరికి చూస్తాం? ఇలాంటి వారికి సహకరించకపోతే ఎవరికి చేస్తాం? ఒక పక్క తన కుటుంబాన్ని పోషించుకుంటూ ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఓ పక్క తన నిమ్మకాయలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ అయ్యో నా భర్త ఒక్కడే కష్టపడుతుంటే ఈ పరిస్థితుల్లో నేను కూడా కష్టపడాలని భార్య ఆశమ్మ కూడా తన వంతు పాత్రగా విశాఖపట్నంలో ఎన్ని మార్కెట్లు అయితే ఉన్నాయో అన్ని మార్కెట్ల ఏరియాలో మొత్తం అన్ని ఏరియాలో కూడా వెళ్ళి వీళ్ళ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. గమనించండి, ఇలాంటి వారి విషయంలో మరి తప్పనిసరిగా ప్రభుత్వాలు సహకరించాలని వారు అడుగుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి వారిని విషయంలో సిటీవీ అభినందిస్తుంది. ఎందుకంటే వారి త్యాగాన్ని చూసి ఒకరికి మించిన ఒకరి త్యాగం. అటువంటి విషయంలో మీరు కూడా సహకరించే విధంగా మరి మీరు మీ యొక్క సహకారాన్ని వీళ్ళకి అందించాలని సిటీవీ కోరుకుంటుంది. వీడియో జర్నలిస్ట్ కీర్తితో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్.